వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ జనసేన బీజేపీ సమన్వయ సమావేశం సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించుకోవాలి, ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలి, మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, తెనాలిలో చేపట్టవలసిన పనులు, భవిష్యత్తులో చేయవలసిన అభివృద్ధి, సంక్షేమం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా మూడు పార్టీల నాయకులతో చర్చించినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమన్వయపరుచుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రచారాలు చేసుకుందాం, ఏ విధంగా ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్దాం, ఎటువంటి కార్యక్రమాల ద్వారా మరింత వేగవంతంగా మన ప్రచారాన్ని ప్రజలకు తీసుకెళ్తాం అనే అంశాలపైన లోతుగా ఈ రోజున చర్చించుకున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ సమావేశం ఈ విధంగా నిర్వహిస్తున్నాం. సో మూడు పార్టీల నాయకులు మేము ఒక బాధ్యతతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి, ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి పర్యటన, మా పర్యటన కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనతోటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు చర్చించుకోవడం జరిగింది. చాలామంది పెద్దలు ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు, ప్రాజెక్ట్స్, పథకాలు, వీటి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించారు. అదేవిధంగా అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మనం తెనాలి నియోజకవర్గంలో చేసిన అనేక కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో మేము చేయబోయే సంక్షేమం, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మీ అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు అందరం కూర్చుని మాట్లాడుకుని చర్చించుకున్నాం. సంగీత జగద్గురు సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు తెలిపారు. 9వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ, 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీమాన్ VLST భట్టాచార్యులచే పంచాంగ శ్రవణం ఉంటుందని, ప్రజలు విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమితి కన్వీనర్ కెవి రామకృష్ణ కోరారు. కార్యక్రమంలో వేదాంత మాధవ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పుర ప్రముఖులకు ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మన స్థానిక రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి దేవాలయంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంగీత జగద్గురు సేవా సమితి తరపున కర్ణాటక సంగీత గాత్ర కచేరీని ఏర్పాటు చేయడం జరిగింది. 7 to 8 పంచాంగ శ్రవణం స్థానిక ప్రవచకులు అగుద్యమణి VLND భట్టాచార్యులు గారు ప్రవచనం చేస్తారు, పురాణ ప్రవచనం చేస్తారు. పంచాంగ శ్రవణం సాయంత్రం 6 to 7 గంటలకి ఇక్కడ సంగీత కార్యక్రమం శ్రీమతి శాంతి CH విజయవాడ వాస్తవ్యురాల చేత గాత్ర కచేరీ జరుగుతుంది. దీనికి వయలిన్పై చావల శ్రీనివాసు, మృదంగంపై భవదీయుడు రామకృష్ణ సహకరిస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం షార్ప్గా 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థానికంగా తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి వారి దేవస్థానమునందు క్రోధినామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సంగీత జగద్గురు సేవా సమితి వారిచే రేపు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కర్ణాటక గాత్ర కచేరీ కార్యక్రమం, తదనంతరం లక్ష్మీ పద్మావ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆస్థాన పండితులు గోవర్ధన స్వామి వారి వంశపారంపర్య అర్చకుడైనటువంటి శ్రీమాన్ VLND భట్టాచార్యులు గారిచే క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించబడును. కావున 50 మంది పురప్రముఖులంతా కూడాను ఈ దేవాలయంలోకి వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో పర్యటిస్తూ మనోహర్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వార్డుల్లోని ప్రజలు పూలమాలలు వేసి శాల్వాలతో మనోహర్ని సత్కరించారు. వార్డుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మనోహర్కి వివరించారు. కొన్ని రోజులు ఓపిక పట్టాలని, మంచి రోజులు రాబోతున్నాయని, మీ సమస్యలకు నా వంతు కృషి చేస్తానని మనోహర్ సానుభూతి
సానుకూలంగా స్పందించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజానీకం మార్పు కోసం ఖచ్చితంగా ఎదురుచూస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తన దృష్టికి తెచ్చారని, అధికారులకి సమస్యలు చెబితే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం విచిత్రమని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, టిడ్కో గృహాలకు ఎంపికైన లబ్ధిదారులు కూడా తమ ఇల్లు ఇంతవరకు అందచేయలేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకువచ్చారని, టిడ్కో గృహాలు ఇవ్వడానికి ప్రభుత్వం కావాలని తమను ఇబ్బంది పెట్టిందని వాపోయారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక రూపాయి ఖర్చు లేకుండా గృహాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని తెలిపారు. ఇసుక విధానం వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్న సమస్యలు తన దృష్టికి తెచ్చారని, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత ఇసుక ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు, రోడ్లు, ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించేలాగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని 9, 10, 11 వార్డులో ఈరోజు మా ఎన్నికల ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఇంటింటికి వెళ్ళి అందరినీ కలిసి ఓటు కోసం అడుగుతున్నప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు ఒక మార్పు కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు ప్రజానికం. క్షేత్రస్థాయిలో సమస్యలు ప్రధానంగా ఏరియాలో దోమల గురించి ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అనేక వ్యాధులు వస్తున్నాయి. ఇది ఏప్రిల్ 10వ తారీఖు సుమారుగా వచ్చినప్పటికీ ఇంకా ఈ సమస్య గురించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే అది కేవలం శానిటేషన్ నిర్లక్ష్యం చేయడం వల్లనే. అదేవిధంగా దోమల మందు గురించి వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఎన్నికల కోడ్ ఉందని చెప్తున్నారంట. ఇది మరీ ఆశ్చర్యంగా కల్పిస్తుంది. ఎన్నికల కోడ్నా కూడా విధి నిర్వహణలో అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ గురువాయ కాలనీ దాటిన తర్వాత టిడ్కో గృహాల గురించి కూడా ఎంతోమంది పాపం ఎవరైతే లబ్ధాలుగా ఎంపికయ్యారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల మేము కట్టుకుంటున్నాం, ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇప్పటికీ మాకు ఆ సదుపాయం కల్పించలేపారు. టిడ్కో గృహ నిర్మాణంలో ప్రభుత్వం కావాలని ఇబ్బంది పెట్టిందనే ఆవేదన చాలామంది వ్యక్తపరిచారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ టిడ్కో గృహాలు అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా ఆ లబ్ధిదారులకి అందించే బాధ్యత కొత్త ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా చాలా స్పష్టంగా వాళ్ళకి ఎన్నికల్లో భాగంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఈ ప్రాంతంలో పాపం ఇసుక విధానం గురించి ఎంతో నష్టపోయారు. రాబోయే రోజుల్లో తప్పకుండా గతంలో మనం ప్రకటించినట్టే ఉచిత ఇసుక అనేది ప్రతి ఒక్కరూ ఒక గృహ నిర్మాణం కోసం కానివ్వండి, లేదా మన సమాజం కోసం చేసే అనేక కార్యక్రమాలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇసుక ఉచితంగా సరఫరా చేసేటట్టు తప్పకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పట్టణానికి చెందిన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో జరిగిన సభకు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిలక్ రాజు అధ్యక్షత వహించారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలిగించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ప్రముఖ పౌరాణిక రంగస్థల నటుడు ఎం రామలింగేశ్వరరావు, ఎల్ఐసి ఉద్యోగులు సంఘం కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర, సామాజిక సేవకుడు షేక్ ఇనయతుల్లాకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీ కూర్మనాథ్, ఎల్ఐసి ఉద్యోగుల జోనల్ జాయింట్ సెక్రటరీ జి కిషోర్ కుమార్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, రావి ప్రేమ్ కుమార్ మాట్లాడారు. తొలుత ఎం సత్యవర్ధన్ కత్తి సౌజన్యచే సినీ సంగీత విభావరిని నిర్వహించారు. ముత్యంశెట్టి శివాని, మహిషాసుర మర్దిని నృత్యాంశం ఆకట్టుకుంది. కరతాళ ధ్వనులతో స్వర్ణయ వ్యవస్థాపకులు సాయిగా యూనియన్ నాయకులు శ్రీ రాయపాటి
hero of this program. అలాగే ఫణీంద్ర గారిని లేడీ కామ్రేడ్స్ కూడా ఈ సందర్భంగా సత్కరించుకోవడం మనం చూస్తాం. స్వరలయ వేదిక శ్రీ కోది నామ సంవత్సర ఉగాది పురస్కార సభ ఈరోజు కన్యకావశ ఆలయ ప్రాంగణంలో జరిగింది. ఇది స్వరలయ నిర్వహిస్తున్న రజతోత్సవ ఉగాది పురస్కార సభ. ఇప్పటివరకు 172 మందిని మనం కళాకారులు కానీ వివిధ రంగాల వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం 3 నుంచి 5 రంగాల వాళ్ళని ఎన్నుకుంటున్నాము. ఉదాహరణకి కార్మిక రంగం 14 ఏళ్ల క్రితం ఇచ్చాము. ఆ రంగం ఇవాళ రావడానికి 14 ఏళ్ళు పట్టింది. ఒకే సందర్భంలో ఎక్కువ మంది కాకుండా ఒక్కొక్కరిని ఎంచుకొని వివిధ రంగాల వాళ్ళని ఇస్తున్నాము. కార్మిక రంగం నుంచి వేదాంత ఫణీంద్ర గారు, ఎల్ఐసి ఉద్యోగ సంఘ నాయకులు, అలాగే చిన్నవాడైన షేక్ ఇనయతుల్లా హెల్పింగ్ సోల్జర్స్ నుంచి, అలాగే కళారంగం నుంచి 2000 పైగా ప్రోగ్రాంలు చేసిన మన తెనాలి వాసి రామలింగేశ్వర గారిని వివిధ రంగాల్లో ఎన్నుకోవడం జరిగింది. ఈ సభకు అత్యున్నత వ్యక్తులు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర గారు కానివ్వండి, గుదిమెళ్ల శ్రీకుర్నాథ్ గారిని, అలాగే పట్టణ రంగస్థల ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు గారు కానివ్వండి, అలాగే ఎల్ఐసి ఉద్యోగుల సంఘ నాయకులు కిషోర్ గారు కానివ్వండి, అందరూ వచ్చి ఇక్కడ సభను ఎంతో రంజన చేశారు. ఇన్ని ప్రోగ్రాములు చేసిన అది కూడా ఎన్ని ఎక్కువ తెలుగు భాష మీద ఉన్న ఆయన అభిమానంతో ఆయన ఇతర దేశాల్లో కూడా తానావారి ఆహ్వానం మేరకు చాలా దేశాల్లో మలేషియా కానీ, సింగపూరు, అమెరికా అటువంటి ఇంకా చాలా దేశాల్లో ఈ తెలుగు సభలకి ఆయన వెళ్ళి ఆయన ప్రసంగాన్ని అక్కడ ఇన్వైట్ చేసి ఆయన గెస్ట్గా పిలిచి ఆయన చేత మాట్లాడించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అతి తొందరలో వచ్చే నెలలో కూడా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ వెళ్ళేది అమెరికా వెళ్ళబోతున్నారు. మరి అటువంటి ఆయన తెలుగు భాష మీద ఉన్న ఆయనకి అభిమానంతో తెలుగు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆయన మరి ఈ ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలే కాకుండా మరి సామాజిక పరంగా కూడా సామాజిక స్పృహతో మరి పేదవాళ్ళకి అన్నదానం చేయడం. పెదకూరుపాడు నియోజకవర్గం కోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్తో సహా పూర్తిగా దగ్ధమైంది. టీడీపీ శ్రేణులు ఈ ఘటనపై ఆందోళనకు దిగారు. వైసీపీనే ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కోసూరులో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వామపక్ష నేతలు నళినీకాంత్, మాల్యాద్రి తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నళినీకాంత్, మాల్యాద్రి ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈడీ, సిబిఐ,
ఐటీ దాడులతో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమిని బలపరచడం ద్వారా ప్రజాస్వామ్యంను పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా మోడీ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎదిగిపోతా ఉన్నాయి. ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ మరోసారి ఎన్నికైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయే పరిస్థితి రాబోతూ ఉంది. ఇప్పటికే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలాంటి రాజకీయ పార్టీలకి లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటి మీద, వాళ్ళ నాయకుల మీద ఈడీ పేరుతో, సిబిఐ పేరుతో, లేకపోతే ఐటీ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, అలానే జేఎంఎం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ కావచ్చు. స్వదేశీ నినాదంతో అధికారంలో వచ్చిన మోడీ గారు ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకాన్ని పెట్టిన విషయాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే రైల్వేకి సంబంధించి, మరి ఎల్ఐకి సంబంధించి అనేక సంస్థలని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇండియా కూటమిలో మరి కాంగ్రెసు, మరి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, మరి అనేక పార్టీలు కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మన గుంటూరులో మరి పార్లమెంట్ అభ్యర్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు కంకి కొడవలి. అట్లాగే ఇండియా ఫ్రంట్ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి మస్తాన్ వలి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు మరి హస్తం గుర్తు. అట్లాగే ఇంకా పశ్చిమానికి సంబంధించి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. మరి ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నగరంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ సందర్భంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలలో భాగంగా ఈరోజు ఉదయం నగరంలోని చుట్టుకుంట, మస్తాంతర్గ ప్రాంతంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల ఈజీరామరెడ్డి కారును, అదేవిధంగా క్యాన్వాయ్లోని కారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు తనిఖీలు చేశాయి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు అందించవలసిన సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం బాధాకరం. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.